అయ్యో ఎంత మాట మేడం, ఇక నందినిని మాకు వదిలేయండి, పూల్లో పెట్టు. వద్దు. రవీంద్ర, అంత పని చేయకు. మాకు వారసుడు కావాలి. బాగా చెప్పావమ్మా. దివ్య, నువ్వు కాని రవీంద్ర కాని నందిని కాని ఎవ్వరూ వంటగదిలోకి వెళ్ళొద్దు. ఉదయం మాత్రం కాఫీ పెట్టుకోండి చాలు. ప్రతిరోజు మేమే మీకు భోజనం పంపిస్తాం. ఆ క్యారేజీలోనే నందినికి కావలసిన మందులు కూడా పంపిస్తాను, సరేనా? ఎందుకండి మీకు శ్రమ? దాన్ని శ్రమ అనరు రవీంద్ర, ముందు జాగ్రత్త అంటారు. మీ ఇష్టం. నందిని, ఇక రూమ్ లో ఒంటరిగా కూర్చునే బాధ తప్పింది కదా. రోజు మేము వస్తూ పోతూ ఉంటాం, హ్యాపీగా ఉంటుంది. ఏంటి నందిని, నీకిష్టమేగా? మొహమాట పడద్దు, చెప్పమ్మా. అయ్యో అదేం లేదు మేడం, అయినా మీరందరూ వస్తూ పోతుంటారుగా. తప్పకుండా. ఆంటీ, మీకే కూరలంటే ఇష్టమో చెప్పండి. ఇప్పుడెందుకమ్మా? ఇక ఇవాళే కదా నేను కిచెన్లోకి వెళ్లేది, అందుకే అందరూ ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. సూపర్ దివ్య. పద దివ్య, నేను హెల్ప్ చేస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఆగుతారా? ఏ? అందరూ కూరలు చేస్తే రుచి చూస్తే తెలుస్తుంది, కానీ నువ్వు కూర చేస్తే ఆ కూర పేరు గిన్నె మీద రాస్తే కానీ తెలీదు. అందుకే కాస్త ఆగమ్మా, దివ్యం చేయని. అసలే బాగా ఆకలేస్తుంది. కార్తికేయ, పదండి. King Khan, जयो हनी सिंह। मूंछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बनाए। मूंछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के। రే భాషా, కాస్త వాల్యూమ్ తగ్గించు. లేదు సారు, రజనీ సార్ పాటలు ఎలానే వినాలి. సరే గాని, ఇప్పుడు నన్ను నందిని చూసి పిచ్చ పిచ్చగా సర్ప్రైజ్ అవుతుంది. పైగా సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది సార్. స్టీరియో మీద ఉన్న శ్రద్ధ పెట్రోల్ మీద ఉండదురా. ఇప్పుడు ఎలా మరి? మీరు సెల్లో పాటలు వింటా ఉండండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అవును సారు, రోబో సినిమా చూసారా? రే భాషా, ఇంకొక్క మాట మాట్లాడేవనుకో ఇక్కడ రక్తపాతం జరుగుద్ది. నోరు మూసుకుని ఆటో మాట్లాడు. అలాగే అలాగే సార్. అమ్మా అక్షర, నందినికి భోజనం రెడీ చేసి త్వరగా పంపాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11 కదా అత్తయ్య, టైం అయింది. 11 అంటే ఏముందమ్మా, వంట రెడీ చేసేటప్పటికి 1 గంట అవుతుంది. మనకైతే 2-3 పర్లేదమ్మా, కానీ చిన్ని ఒట్టు మనిషి కూడా కాదు కదా. చెంచమ్మ, నందినికి నెల తెప్పిందన్న సంగతి తెలిసిన దగ్గర నుంచి భూమి మీద నిలబట్టంలే. జాగ్రత్త. పర్లేదు పర్లేదు. ఇదేటి తాళం వేసింది ఎవరో? ఇంకెవరు? దొంగ నీ కూతురు, దొంగ నా పెళ్ళాం. చూడు, తాళంతో పాటు చైనీస్ మరీ తాళం వేసింది. మన దగ్గర ఆ 2వ తాళం ఉంటుందని రేఖకి తెలుసు కదా. మరి అత్తయ్య దాంతో పాటు తీసుకెళ్ళి
అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది? తీసుకెళ్తే వెంట వెళ్ళటానికి అత్తయ్య ఏమన్నా చంటి పిల్ల? ఆలోచించక్కర్లే. సారీ ఏంటో సడన్ గా అలా వచ్చేసింది. అమ్మా కొంప తీసి చిన్న సంగతి తెలిసిందంటారా? ఎలా తెలుస్తుందండి? అవకాశం లేదుగా. ఎందుకైనా మంచిది నందినికి ఫోన్ చేసి మనం వచ్చి ఫోన్ చేసే వరకు తలుపు తీయొద్దని చెప్తాను. ఆ పని చేయండి అత్తయ్య. అమ్మా నందిని, చివరికి శ్రీరామ్ వచ్చినా సరే తీయొద్దని చెప్పండి. శ్రీరామ్ ఎందుకు వస్తాడు? అర్థం లేకుండా మాట్లాడుకో. జోక్ చేసావండి, దానికేంత ఇదైపోతే ఎలా? ఉంటానమ్మా. చెప్పేశాను నాన్న. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అమ్మా తాళం బద్దలు కొడదాం. అంతేనంటావా? అంతే. వాళ్ళు వచ్చే వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ నిల్చుంటే దానికి కొవ్వు మరీ ఎక్కువైపోతుంది. దానికంటే తాళం బద్దలు కొట్టడమే బెటర్. వచ్చాక దాని బుర్ర కూడా బద్దలు కొట్టండి. బాబు నేను పగలగొట్టడానికి రాయితేనా? తీసురండి. అవును బాబు, ఈ బొరువు కింద ఎడతానండి. రాయి రాయి. నీ లేవడం కష్టమే. ఇది మరీ చిన్నదైపోద్దేమో. ఇది కరెక్ట్. కట్టి బాబు కట్టి. జాగ్రత్త. అది నా బద్దరు మండ ఇవి ఉన్నాయి కదూ. ఎవరికి ఫోను? శ్రీరామ్కి. పాపం నిద్రపోతుంటాడేమో. అక్కడ రాత్రి కదా. ఏం కాదులే దివ్యా. ఏంటిది? ఇన్సెట్ సిమ్ అని వస్తుంది. సిమ్ కార్డ్ తీసేసేవేమో చూడు. నేనెందుకు తీస్తాను? రాత్రి కూడా శ్రీరామ్తో, అక్షరాతో, జగదీశ్వరి మేడంతో మాట్లాడాను. నువ్వు అంతమందితో మాట్లాడుతున్నావు కాబట్టి నేనే నీ ఫోన్లో సిమ్ తీసేశాను నందిని. కడుపుతో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకే. రవీంద్ర ఏమీ కాదులే, సిమ్ ఇవ్వు. పాపం శ్రీరామ్తో మాట్లాడాలట. అది కాదు దివ్య, జర్మనీ నుంచి ఎందుకు పంపించారు? రేడియేషన్, పొల్యూషన్. ఇవ్వు మావయ్య. ఊరికే జనాన్ని చంపుకు తింటున్నావు. అసలు ఆఫీస్ లేదా నీకు? లేదు, 10-15 రోజులు సెలవు పెట్టాను. ఎందుకు? దివ్య నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో అని. కర్మరా బాబు, అది కాదు మావయ్య. నందిని వదిలి, ఆ మనిషి అంతే. నేను ఫోన్ ఇస్తానులే, ఉండు. ఇదిగో తీసుకో. నంబర్ ఏంటి? గుర్తు రావట్లేదు. అదేంటి, భర్త నెంబర్ గుర్తు లేకపోవడం దారుణం కదా. అబ్బా రవీంద్ర, సెల్ ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరి నెంబర్లు గుర్తుంటాయి చెప్పు. ముందు నందినికి సిమ్ ఇవ్వు. ఇస్తానులే గాని అసలు నెంబర్లు గుర్తు లేకపోవడం తప్పు కదా. ఇస్తానులే గాని అసలు నెంబర్లు గుర్తు లేకపోవడం తప్పు కదా. మావయ్య, నిన్ను నేను చంపేస్తాను. నందిని కూల్ కూల్, నేను తీసేస్తాను కదా. కూల్ నందిని. ఇది ఇవాళ ఆంటీ వాళ్ళు ఏం వంట చేసి పంపిస్తారో ఏమో. పొట్లకాయ ఆకుకూరలు చేయమన్నాను. జగదీశ్వర ఆంటీ సరే అన్నారు. నేనింకా స్పెషల్స్ ఏమన్నా పంపిస్తారేమో అనుకున్నా. పైగా సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేశాను. ఏంటి, శ్రీరామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అవునా? ముందు సిమ్ తీసిచ్చే.
అది నీ దగ్గర ఉన్నప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తూనే ఉంటావు. లేదు దివ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఏమై ఉంటుంది? నిద్రపోయి ఉంటాలే నందిని, రేపు చేద్దాంలే. లేదు మావయ్య, ఎప్పుడూ ఆఫ్ చేయడు. ఎందుకని? ఎందుకు శ్రీరామ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? నాన్నా, ఒకసారి ఫోన్ చెయ్యి. ఎవరికమ్మా? ఈ సాకుతో దాంతో మాట్లాడొచ్చని హ్యాపీగా ఫీల్ అవ్వకండి, అత్తయ్యకి చేయండి. అచ్చరమ్మా, ఎందుకు అనవసరంగా అల్లుడు అనుమానిస్తావు? ఒకటేమో అనుమానిస్తుంది, ఒకటేమో అవమానిస్తుంది. ఏంటో పాపం, కార్తికేయ జీవితం ఇలా అయిపోయింది. నా కర్మ అంతేనమ్మా, ఏం చేస్తాం? బాబు, నువ్వు అవన్నీ ఏం ఆలోచించుకో, ముందు వదిలికి ఫోన్ చేయి బాబు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. పోనీలేండి, నేను దానికి ఫోన్ చేసి కనుక్కుంటాను. అక్షరా, రేఖ నీకు సమాధానం చెప్పదమ్మా. కార్తికేయం చేయి నువ్వు. ఎందుకు చెప్పదు అత్తయ్య? సరేనమ్మా, నీ ముచ్చట ఎందుకు అనాలి, చెయ్యి. చచ్చా, దాంతో మాట్లాడు నాకు ముచ్చటేంటి? ఆహా, సురేఖ అని నెంబర్ ఎంత బాగా ఫీడ్ చేసుకున్నారో. దాని పేరు అదే కదే. ఏ రేఖ అని చేసుకోవచ్చు కదా. సురేఖ అని పూర్తి పేరు చేసుకోకపోతే? అక్షరా, నువ్వు ఫోన్ చేస్తావా లేదా? చేస్తున్నాను అత్తయ్య. అచ్చరమ్మా అచ్చరమ్మా, పీకలకు పీకలకు పీకలకు. పీకనొక్కడవేంటి? అదే లౌడ్ స్పీకర్ అంటే ఆన్ చేసి మాట్లాడు. హలో హలో, ఎక్కడున్నారు? నీకెందుకే తింగర్దానా? ఏయ్, ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడున్నారు? సోనియా గాంధీ దగ్గరున్నాం. మా ఊర్ని రాజధాని చేయమని అడగడానికి వచ్చాం. పెట్టవే ఫోన్. దీనికి బాగా పొగరు. ఏంటి, అదన్న మాటలకి మురిసిపోతున్నారా? దాన్ని రానియండి, చెప్తాను. సర్లే అక్షరా, ముందు వంట పని చూడమ్మా, టైం అవుతుంది కదా. అసలు దానికి అంత పొగరు దేనికత్తయ్యా? సోనియా గాంధీ దగ్గరుందట, సోనియా గాంధీ. అసలు దానికి రాజకీయాలు పిచ్చేంటమ్మా? ఎవరికి? నాకా? ఏహే, నిన్ను కాదు, పంజుడు. ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్ అవుతుంటావు. చెంచమ్మా, అమ్మా నువ్వు తరుగు, నేను వాకౌట్ చేస్తున్నాను. హలో, వాకౌట్ అని లోపలికి వెళ్తున్నావేంటి? వెళ్లాల్సింది బయటికి కదా. నాన్నా, ఏడిపించక బాబు. నందిని, ఏంటి టెన్షన్ పడుతున్నావు? నువ్వేమైనా టెన్షన్ పడాలనుకుంటే కూర్చొని టెన్షన్ పడు. అసలు ఈ టైంలో నువ్వు టెన్షన్ పడకూడదు. రేఖమైన టెన్షన్ అంటావా? మీ ఫ్యామిలీగా టెన్షన్ కాబట్టి వాళ్ళకి తప్పదు. ఆ పడేదేదో కూర్చొని పడు అంటున్నా. మావయ్య, నువ్వు టెన్షన్లో కూడా స్వేచ్ఛగా బతకనివ్వవా? అసలు నీ జాగ్రత్తలు కాదు కాదు, నీకు ఫోబియా కాదు, నీకు మెంటల్ మావయ్య. ఓయ్, ఏంటి మా ఆయన్ని మెంటల్ అంటున్నావు? మా ఆయన బంగారం. ఆహా, అయితే వడ్డానం చేయించుకొని నడుంకి పెట్టించుకో. హరి, రేఖకి సంగతి తెలిస్తే పాపం మేడం వాళ్ళని ఎంత టార్చర్ చేస్తుందని నేను ఆలోచిస్తుంటే, నందిని కూర్చొని టెన్షన్ పడు, నిలబడి టెన్షన్ పడు అని చచ్చు సలహాలు ఇస్తాడేంటి మావయ్య? ఇవాళ రేపు మంచి చెప్పడం కూడా చెడైపోయింది. అంతే అంతే రవీంద్ర, లోకం తీరే అంత. అబ్బబ్బా, మీరు కాస్త ఆపుతారా? నందిని, రేఖ మేడం ఇటు రాదు. ఎందుకు రాదు? తెలియదు కాబట్టి. మొన్నే కదా దివ్య సీమంతానికి ఇక్కడికి వచ్చింది. ఏహే, నీకు మెంటలా మా ఆయనకా?
ఆ ఇల్లు వేరే. ఇల్లు మారి నెల 15 రోజులవుతుంది. ఓ కరెక్టే కదూ. అంటే ఈ ఇల్లు తెలీదు అంతే కదా? అంతే నందిని, నువ్వు రిలాక్స్గా ఉండు. తెలీదు అన్నా? ఏమో, తెలుసుకుందేమో. ఏంటి మావయ్య తెలీదు అని చెప్పావు? నందిని, డబుల్ డెక్కల రైలు ఇంత తొందరగా మన స్టేట్కి వస్తుందని మనం అనుకున్నావా చెప్పు? వచ్చిందిగా. హైదరాబాద్ నుంచి గుంటూరుకి. గుంటూరు కాదు, హైదరాబాద్ కాదు, నాకు అదే గుర్తొస్తుంది. అదే డోర్ కొడుతుంది. ఆ రేఖ అది ఎంత గింజుకున్నా సరే డోర్ తీసే ప్రసక్తే లేదు. ఏంటి అందుకే తీయట్లేదు? నందిని నట్ షిఫ్ట్ చేసి ఉంటారా? మరి రేఖా మేడంకి ఏం చెప్పుంటారు? ఏదో మేనేజ్ చేసి ఉంటారులే. ఇక్కడే ఉంటే తలుపు తీసేవాళ్లే కదా. లోపల ఓవర్ యాక్షన్ రవీంద్ర గాడు దివ్యకి అబార్షన్ చేయించినందుకు సారీ చెప్తా ఉంటాడు. ఆడి ప్రేమ ముందు ఏమీ కనిపించదు, ఏమీ వినిపించదు. అమ్మా, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. ఏంటన్నా చెప్పు. ఏమో, రేకంటే నీకెందుకు కోపం అంటారేమో. అవును, ఏదో అడగబోయావు కదా, అడుగు. ఏం లేదమ్మా, ఇవి తింటే నందినికి ఆరోగ్యం బాగుండాలని వండుతున్నావు. కొంపదీసి మనం కూడా ఇలాగే ఈ ఆకులు అలములు తినాలా అని. శ్రీరామ్, నాన్న ఏమిటి ఇంత సడన్ గా? పెళ్ళం మీద ప్రేమ ఎక్కువైపోయి వచ్చేసాడేమో. నేనేమి మీ ఆయన టైప్ కాదు వదినా. అది కాదు నాన్న, అసలు ఏమైంది? ఏం లేదమ్మా, ఒక వారం రోజులు గ్యాప్ దొరికింది, అందుకే వచ్చేసాను. మంచి పని చేసావు నాన్న. ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిగా. ఎందుకన్నయ్య, సడన్ గా ఎంట్రీ ఇచ్చి మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దామనే ఫోన్ కూడా చేయకుండా వచ్చాను. అయితే చిన్ని కూడా ఫోన్ చేయలేదు బాబు? ఎవ్వరికీ చేయలేదండి, అసలు ఫోనే స్విచ్ ఆఫ్ చేసేసాను. అవును, నందిని ఎక్కడా? అదేంటయ్యా, అక్కడే ఉందిగా. ఎక్కడా? రవీంద్ర ఇంట్లోనా? అవును. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానే. అక్కడ లేదు. లేదా? అమ్మా, అయితే అమ్మడే చేసుంటుందమ్మా. నువ్వు ఉండు చెంచు. రవీంద్ర వాళ్ళు ఏమన్నారు? అసలు వాళ్ళు తలుపు తీస్తేనే కదమ్మా ఏమన్నారో తెలిసేది. 2 నిమిషాలు టెన్షన్ పెట్టేశావు కదా నాన్న. అవునయ్యా, తలుపులు తీలేదా? తలుపులు తీలేదా శ్రీరామ్? ఈ తలుపులు గోలేంటి? ఏమీ లేదు నాన్న. అది సంగతి. అవునా? మరి మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, ఎక్కడికి వెళ్ళారో. సరే సరే, త్వరగా వంట కానివ్వండి. ఆ క్యారియర్ ఏదో నేనే తీసుకెళ్తాను. అలాగే అలాగే, నేను వస్తాను బాబు, ఇద్దరు కలిసి వెళ్దాం. అవును, సల్మాన్ ఇంకా బెంగళూరు నుంచి రాలేదా? రాలేదు నాన్న. అసలు సల్మాన్ లేకపోతే సందడే లేదు. వస్తారులే, ఓ 2 రోజుల్లో వచ్చేస్తారు. పాపం ఏంటో, మా అల్లుడికి మా అన్నయ్య గారికి పెళ్ళం పోటు తప్పిలా లేదు. ఫ్రెష్ వస్తానమ్మా. రా, నీ కూడా తెచ్చాను.